హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. కార్తీక మాసం చివరి రోజు పోలీ పాడ్యమిగా పరిగణిస్తాము. కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య రోజు. కానీ అమావాస్య రోజు మనం నీటిలో దీపాలను విడిచిపెట్టము. అందుకే మరుసటి రోజు అయిన మార్గశిర పాడ్యమి రోజును పోలీ పాడ్యమిగా పరిగణిస్తాము. అలాగే అదే రోజును కార్తీక మాసం చివరి రోజుగా పరిగణిస్తాము. పోలీ పాడ్యమి రోజు వచ్చింది అంటే ప్రతి ఇంట్లో కూడా పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఆ రోజున ప్రత్యేకంగా పోలి తల్లిని తలుచుకుంటూ నీటిలో దీపాలను విడిచిపెడతాము. అయితే పోలీ పాడ్యమి రోజున పూజ ఎక్కడ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని ఒత్తులతో దీపాన్ని వెలిగించి నీటిలో విడిచిపెట్టాలి, అలా వదిలిపెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. పోలీ పాడ్యమి రోజున 33 ఒత్తులతో ఒక ఒత్తిని చేసి ఆ దీపాన్ని వెలిగించి నీటిలో వదిలిపెడతాము. ఒత్తి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన వీడియోస్లో షేర్ చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. పోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి నదీ స్నానానికి వెళ్తే చాలా మంచిది. నదీ స్నానానికి వెళ్ళాలి అనుకుంటే ఇంట్లో ఒకసారి స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి ఆ తర్వాత నదీ స్నానానికి వెళ్ళాలి. అలాగే ఆ రోజున షాంపూలు పెట్టకుండా తలస్నానం చేయాలి. నదీ స్నానం చేసి నది ఒడ్డునే 33 ఒత్తులతో దీపాన్ని వెలిగించి నదిలో విడిచిపెడితే చాలా మంచిది. కాకపోతే అందరికీ అటువంటి అవకాశం ఉండదు కాబట్టి అటువంటి అవకాశం లేని వారు ఇంట్లో తులసి కోట దగ్గర కానీ, నక్షత్రాలు కనిపించేటట్లుగా ఆరుబయట కానీ, లేదా ఒకవేళ బావి ఉంటే బావి దగ్గర కానీ, లేదా అసలు ఎటువంటి వీలు లేదు అనుకుంటే ఇంట్లో దేవుడి మందిరం ముందు కానీ ఈ పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకునే దగ్గర చక్కగా పసుపుతో అలకాలి. బావి ఉన్నట్లయితే బావి దగ్గర చేసుకోవాలి అనుకుంటే బావికి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. అలాగే బావికి వస్త్రమాల కూడా సమర్పించాలి. మనం ఎక్కడైతే దీపాన్ని వెలిగించాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపు రాసి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. అలాగే ముగ్గు వేసిన తర్వాత తప్పకుండా 4 వైపులా గీతలు వేయాలి, బంధనం వేయాలి. కార్తీక మాసం 30 రోజులు కాకుండా మనం మరుసటి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాత రోజు మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది. ఆ రోజున కార్తీక మాసం చివరి రోజుగా పరిగణిస్తాము. అంటే మార్గశిర పాడ్యమి రోజును మనం పోలీ పాడ్యమిగా పరిగణించి ఆ రోజున 33 ఒత్తులతో దీపాన్ని వెలిగించి నీటిలో విడిచిపెడతాము. అయితే అమావాస్య రోజే కార్తీక మాసం చివరి రోజు అవుతుంది, కానీ అమావాస్య రోజు దీపాలను వెలిగించి నీటిలో విడిచిపెట్టము. అందుకే మనం మరుసటి రోజును పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము. అయితే ఈసారి 2023లో డిసెంబర్ 12వ తేదీన మంగళవారం రోజున మనం పోలీ పాడ్యమిని జరుపుకోము. అందుకే బుధవారం రోజైన డిసెంబర్ 13న జరుపుకోవాలి. పోలీ తల్లి స్వర్గానికి వెళ్ళిన సందర్భాన్ని మనం పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము. మంగళవారం రోజున పోలీ తల్లిని స్వర్గానికి పంపించము. అందుకే బుధవారం రోజున చేసుకోవాలి. అయితే చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు. అటువంటి వారు కార్తీక అమావాస్యతో కార్తీక మాసం అయిపోయింది కదా అని మరుసటి రోజు తినవచ్చు అనుకుంటారు. కానీ పోలీ పాడ్యమి రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు. అలాగే ఈసారి బుధవారం రోజున పోలీ పాడ్యమి వచ్చింది. తర్వాత రోజు గురువారం రోజు మార్గశిర గురువారం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే ఆ రోజు కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. తినాలి అనుకునేవారు డిసెంబర్ 15 నుండి తినవచ్చు. ఇలా చక్కగా ముగ్గుని పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఒక బేషన్ నిండా నీళ్లు తీసుకొని పెట్టుకోవాలి. అయితే మీ దగ్గర ఉన్నట్లయితే ఈ బేషన్ స్టీల్ బేషన్ కాకుండా ఇత్తడి బేషన్ తీసుకుంటే మంచిది. నా దగ్గర ఇత్తడిది లేదు, అందుకే నేను ఇదే పెట్టుకున్నాను. చక్కగా బేషన్కి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. మనం దీన్నే బావిలాగా భావించాలి, లేదా నదిలాగా భావించాలి. గంగమ్మ తల్లికి పూజ చేసుకోవాలి. మనలోని ఆత్మను జ్యోతి స్వరూపంగా భావించి నీటిలో విడిచిపెడతాము. నీరు అంటే పంచభూతాల్లో ఒకటి. అలా మనలోని ఆత్మను జ్యోతి స్వరూపంగా గంగమ్మ తల్లికి చేర్చుతాము. అలా చేయటం వలన మన మనసు ఎటువంటి కల్మషం లేకుండా శుద్ధి అవుతుంది. అలాగే నీటిలో దీపాలను విడిచిపెట్టడం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం చేకూరుతుంది అని చెప్తారు. పోలీ పాడ్యమి ఒక్కరోజు మనం ఇలా చేయగలిగితే కార్తీక మాసం అంతా చేసినంత ఫలితం లభిస్తుంది. గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. మనం నది దగ్గర దీపాలు విడిచిపెట్టడానికి వెళ్ళినా సరే నదిలో దీపాలను విడిచిపెట్టే ముందు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి ఆ తర్వాత నీటిలో దీపాలను వదిలిపెట్టాలి. పోలీ పాడ్యమి ఒక్కరోజు మనం నదీ స్నానానికి వెళ్తే కూడా
కార్తీక మాసం అంతా నదీ స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. మనం దీపాలు వెలిగించడానికి ముందు రోజే అరటి డొప్పను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే తెల్లవారుజామునే వెలిగిస్తాం కాబట్టి మనకి తెల్లవారుజాము దొరకవు కాబట్టి ముందు రోజే తెచ్చుకొని పెట్టుకోవాలి. అరటి డొప్ప అందుబాటులో లేకపోతే దీపాలు నీటిలో ఎలా వదిలిపెట్టాలి అనేది కూడా వీడియో షేర్ చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలాగే ముందు రోజే 33 ఒత్తులతో ఒక ఒత్తిని తయారు చేసి నువ్వుల నూనెలో నానబెట్టుకోండి, చక్కగా వెలుగుతుంది. అయితే మనం ఒత్తిని పెట్టుకునేటప్పుడు మరీ నూనె ఎక్కువగా పెట్టుకుంటే బరువు ఎక్కువైపోతుంది. ఎక్కువ నూనె రాకుండా పెట్టుకోండి. ఆల్రెడీ నానిపోయి ఉంటుంది కాబట్టి ఒత్తి చక్కగా వెలుగుతుంది. ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించేప్పుడు ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని, అలాగే ఆ కార్తీక దామోదరుణ్ణి, గంగమ్మ తల్లిని, సకల దేవతామూర్తుల్ని తలుచుకోవాలి. ఒత్తిని వెలిగించాక అక్కడ పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే దీపారాధన చేసిన తర్వాత ఎప్పుడైనా సరే పూజ అయ్యేలోపు ఒక్కసారైనా నూనెను వడ్డించాలి. అందుకే నూనెను వడ్డించి ధూపం చూపించాలి. దీపానికి, గంగమ్మ తల్లికి, నక్షత్రాలకు ధూపం చూపించాలి. మేమైతే 33 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తాము. కార్తీక మాసం మొత్తానికి 30 రోజులకి 30 ఒత్తులు, విఘ్నేశ్వరునికి, గంగమ్మ తల్లికి, పోలీపాడ్యమి రోజుకి 3 ఒత్తులు, మొత్తం 33 ఒత్తులు వెలిగిస్తాము. కొంతమంది వారి ప్రాంతాన్ని బట్టి 30 ఒత్తులు, 31, 32 అలా ఒత్తులు కూడా వెలిగిస్తారు. అలాగే నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా వడపప్పు సమర్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం 30 రోజులకు గాను పూజ చేస్తున్నాము. వడపప్పులో పలుకులు ఉంటాయి, అంటే ప్రతిరోజు కూడా మనం నైవేద్యం సమర్పించినట్లుగా అవుతుంది. చేయగలిగితే బియ్యంతో చేసిన నైవేద్యాన్నైనా సమర్పించవచ్చు. ఆ తర్వాత హారతి చూపించాలి. దీపానికి, గంగమ్మ తల్లికి, నక్షత్రాలకు హారతి చూపించాలి. హారతి చూపించేటప్పుడు కూడా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి, అలాగే సకల దేవతామూర్తుల్ని తలుచుకుంటూ హారతి ఇవ్వాలి. మనం కూడా హారతి స్వీకరించి ఆ తర్వాత నీటిలో దీపాన్ని వదిలిపెట్టాలి. పోలీ తల్లి కార్తీక మాసం అంతా కూడా ఎంతో భక్తితో దీపారాధన చేయటం వలన స్వర్గలోక ప్రాప్తి పొందింది. అందుకే పూజలో భక్తి ప్రధానము అని చెప్తారు. కార్తీక మాసం అంతా చేయలేనప్పటికీ పోలీపాడ్యం రోజు తప్పకుండా ఇలా చేయడానికి ప్రయత్నించండి. కార్తీక మాసం అంతా చేసినంత ఫలితం లభిస్తుంది. పోలీ తల్లి కథను కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. పోలీపాడ్యమి రోజున తప్పకుండా పోలీ స్వర్గం కథను వినాలి అని చెప్తారు. ఎవరైతే పోలీపాడ్యమి రోజున నదీ స్నానం చేసి నదిలో దీపాలను వదిలిపెట్టి పోలీ స్వర్గం కథ వింటారో వారికి తప్పకుండా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. నీటిలో దీపాన్ని వదిలేటప్పుడు కొంత నైవేద్యాన్ని మనం అరటిడొప్పలో పెట్టి అప్పుడు నీటిలో దీపాన్ని వదిలిపెట్టాలి. దీపాన్ని వదిలేటప్పుడు 2 చేతులతో అరటిడొప్పను పట్టుకొని చక్కగా నీటిలో వదిలేసి నమస్కరించుకొని నీటిలో కొంచెం ముందుకు వెళ్ళేలా కదపాలి. 33 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిలాగా చేస్తాము. అయితే ఈ ఒత్తిని చాలా తేలిగ్గా ఉండేటట్లుగా చిన్న చిన్న ఒత్తులతో చేసుకోవాలి. అప్పుడే నీటిలో డొప్ప మునక్కుండా ఉంటుంది. అలాగే అరటి డొప్పను తీసుకున్నప్పుడు కూడా పలుచుగా ఉండేది తీసుకోవాలి. లేదంటే మనం నీటిలో వదిలిపెట్టిన తర్వాత లోపలికి నీరు వచ్చేసి మునిగిపోతుంది. అలాగే ఈ ఒత్తిని ఇంట్లో ఎవరైనా ఒకరు వెలిగిస్తే సరిపోతుంది. ఇంటిళ్ళపాదికి పుణ్యం చేకూరుతుంది. ఇంటి పెద్ద వెలిగిస్తే మరీ మంచిది. ఒకవేళ వీలు కాకపోతే ఎవరైనా వెలిగించవచ్చు. అలాగే కార్తీక మాసం 30 రోజుల్లో 365 ఒత్తులు వెలిగించుకోవడం వీలు పడని వారు పోలీపాడ్యమి రోజున వెలిగించుకోవచ్చు. ఒకవేళ 365 ఒత్తులు వెలిగించుకోవాలి అంటే కూడా ఎలా వెలిగించుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూశారు కదా, పోలీపాడ్యమి రోజున 33 ఒత్తులతో దీపాన్ని ఎలా వదిలిపెట్టాలి, ఎందుకు వదిలిపెట్టాలి, పూర్తి వివరాలతో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.